శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్రంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలో భగవాన్ అనుగ్రహం పొంది ఆశ్రమంలోనే సమాధి చెందిన ధన్యజీవులైన భగవాన్ యొక్క శిష్యుల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో భగవాన్ శిష్యుల్లో ఒకరైన విశ్వనాథ స్వామి భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఎంతటి ధన్యతను పొందారో ఇప్పుడు వివరించుకుందాం. సంసారం అనే వ్యాధికి మహాజ్ఞాని యొక్క సన్నిధే ఔషధం. రమణావతారం భూమికి వచ్చిన కారణం జీవుల అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి శుద్ధ జ్ఞాన ఎరుకను అందించటానికే. అదే శుద్ధ అద్వైత జ్ఞాన పరంపర. అంతేగాని భగవాన్ని కూర్చోబెట్టి పూజలు చేయటానికి కానీ, హారతులు నివాళులు అర్పించటానికి కానీ, భగవాను ఫోటోలకు పూమాలలను అలంకరించడానికి మాత్రమే కాదు. భగవాన్ యొక్క ఉపదేశాన్ని తీసుకుని జ్ఞాన విచారణ చేసి మన హృదయంగా ఉన్న రమణులను తెలుసుకునేందుకే. అంటే ఆత్మగా ఉన్న రమణులను సాక్షాత్తు అనుభవంలోకి తెచ్చుకోవడానికే. అందువల్లే భగవాన్ ఎప్పుడు నీవు ఆత్మే అనే నిశ్చయాన్ని వదలకుండా నిరంతరము నువ్వు ఆత్మవేనని ఎరుకలో ఉండమనేవారు. ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం ఆత్మని పొందటానికి కాదు, అహంకారాన్ని పోగొట్టుకోవటానికి. అప్పుడు సహజ సిద్ధమైన ఆత్మ అనుభవంలోకి వస్తుంది. గురువుకి అంకితమైన మహాభక్తుల గురించి ఒక్క గడియ కానీ, అరగడియ కానీ, కనీసం కొన్ని నిమిషాల పాటైనా స్మరించుకున్నట్లయితే మన మనసుల్లో నుండి వేలాది రకాలైన సంశయాలు, భ్రమలు, ఆలోచనలు తొలగిపోయి తద్వారా మనసుకు చిత్తశుద్ధి కలిగి ఆత్మానుభూతి పొందాలనే తీవ్రమైన జిజ్ఞాస పెరుగుతుంది. జీవన్ముక్తుడైన గురువు సమక్షంలో పరిపూర్ణ శరణాగతి చెంది ఆత్మానుభూతిలో స్థిరమైన భగవాన్ యొక్క శిష్యుల్లో విశ్వనాథస్వామి ప్రముఖులు. విశ్వనాథస్వామి 1904 నుండి 1979 మధ్యకాలానికి చెందినవారు. ఈయన భగవాన్ రమణ మహర్షులకు దూరపు బంధువు. విశ్వనాథస్వామిని భగవాన్ తల్లిగారైన అళగమ్మ గారు పెంచారు. 1921లో విశ్వనాథస్వామి కాలేజీలో చదువుతుండగానే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు అరెస్టు కాబడి జైలుకు వెళ్ళారు. విశ్వవిద్యాలయ పరీక్షలు జరుగుతున్నందువలన ఆయన తండ్రి గారు విశ్వనాథస్వామిని బెయిల్ మీద విడుదల చేయించారు. అప్పుడు విశ్వనాథస్వామి తన స్వగ్రామమైన దిండుగళ్ళకి వెళ్లకుండా అరుణాచలంలో దిగి వరుసకు తనకు మావయ్య అయిన భగవాన్ రమణ మహర్షులను దర్శించుకోవటానికి వెళ్ళారు. ఆ తర్వాత 1923 నుండి విశ్వనాథస్వామి భగవానుకు పూర్తిగా అంకితమయ్యారు. అప్పటి నుండి 1950 వరకు భగవాన్ సమక్షంలో ఉంటూ కావ్యకంఠ గణపతి ముని గారితో కూడా చాలా కాలం గడిపారు. విశ్వనాథస్వామి తమిళ, సంస్కృత భాషలలో పండితులు. రమణాశ్రమ ప్రచురణలను ఎన్నింటినో అనువదించారు. విశ్వనాథస్వామి ఎంతో పరమపావనమైన 108 నామాలు కలిగిన శ్రీ రమణ అష్టోత్తరాన్ని రచించటమే కాక రమణాశ్రమానికి సంబంధించిన
మౌంటైన్ పాత్ అనే పత్రికకు కొంతకాలం సంపాదకులుగా కూడా వ్యవహరించారు. మొట్టమొదటిసారిగా భగవాన్ను స్కందాశ్రమంలో దర్శించుకున్నప్పుడు వారి యొక్క దివ్య తేజస్సుకు విశ్వనాథ స్వామి శరీరం పులకరించి ఆ దివ్యకాంతిలో లీనమై అలా ఉండిపోయారు. విశ్వనాథ స్వామి వారం రోజుల పాటు భగవాన్ సన్నిధిలో ప్రశాంతంగా గడిపారు. ఎవ్వరిలోనూ కనపడని అద్వితీయమైన శక్తి విశ్వనాథ స్వామికి భగవాన్లో గోచరించింది. భౌతిక దేహంతో సంబంధం లేకుండా ఉండే భగవాన్ వీక్షణంలో, దరహాసంలో ఆధ్యాత్మిక సౌందర్యం ఉట్టిపడేది. భగవాన్ పలికితే చాలు ఆ మాటలు హృదయాంతరాళాల్లో నుండి వస్తున్నట్లు అనిపించేది. వారిలో, వారి నడతలో నిష్కలంకమైన పవిత్రత, మమతానురాగాలను విశ్వనాథ స్వామి ఎంతో గమనించేవారు. భగవాన్ను పరివేష్టించి ఏదో ఉదారత, పవిత్రత ఉండేవని చెప్పేవారు. వారి సన్నిధిలో మానసిక ఆకర్షణలన్నీ ఓడిపోయి శాంతి, దానివల్ల కలిగే ఆనందము నేరుగా అనుభవ సిద్ధమయ్యేవి. దీనినే విశ్వనాథ స్వామి రమణ లహరి అనేవారు. ఆ అనుగ్రహంలో చిత్తవృత్తులు తొలగి వైభవోపేతమైనది, సర్వవ్యాప్తమైనది ఒక్కటే మిగిలేదని విశ్వనాథ స్వామి భగవాన్ని ఎంతో కొనియాడేవారు. మరొక అనుగ్రహప్రదమైన సంఘటన ఏంటంటే, ఒకసారి విశ్వనాథ స్వామి తండ్రి గారైన రామస్వామి భగవాన్ని దర్శించినప్పుడు భగవాన్ యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గుర్తించగలిగారు. వెంటనే సంపూర్ణ గౌరవంతోనూ భక్తితోనూ భగవానుకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సమయంలో భగవాన్ విశ్వనాథ స్వామికి కబురు పంపారు. విశ్వనాథ స్వామి వచ్చి తండ్రికి ప్రణామం చేసి ఆయన పక్కనే చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడ్డారు. రామస్వామి తన కొడుకు వైపు కోపంగా చూసి, ఇదంతా చాలు, అన్నీ సర్దుకుని నాతో వచ్చేయి, నిన్ను తీసుకువెళ్ళటానికే నేను వచ్చాను అని అన్నారు. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. అప్పుడు భగవాన్ రామస్వామి వైపు చూసి, విశ్వనాథన్ శరణాగతి, స్వీయ ప్రక్షాళన బాట పట్టాడు, ఆయన్ని ఇక్కడ ఉండనివ్వండి, మేలు జరుగుతుంది అని అన్నారు. ఏదో మాయ చేసినట్లు భగవాన్ మాట రామస్వామి మీద పనిచేయటం వల్ల ఆయన హృదయం కరిగిపోయింది. అప్పుడు భగవాన్తో రామస్వామి, తమరు గనక విశ్వనాథన్ యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణత గురించి బాధ్యత తీసుకుంటానంటే అతన్ని ఇక్కడ వదిలి వెళ్ళటానికి నాకు అభ్యంతరం లేదు అని భగవాన్తో అన్నారు. తన జీవితంలో ఇంతటి సందిగ్ధ అవస్థ వస్తుందని విశ్వనాథ స్వామి ఎప్పుడూ ఊహించలేదు. అప్పుడు అక్కడున్న వారందరూ భగవాన్ వైపు చూడసాగారు. భగవాన్ కరుణతో రామస్వామి వైపు తిరిగి, అవును, విశ్వనాథన్ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన బాధ్యత యావత్తూ వారిదేనని అందరి ముందు ప్రకటించారు. భగవాన్ తమ సోదరుడైన చిన్నస్వామి విషయంలోనూ ఎవరూ లేని సమయంలో తమ తల్లి అలగమ్మతో చిన్నస్వామి బాధ్యతను తాము స్వీకరిస్తామని భగవాన్ చెప్పారు. కానీ విశ్వనాథ స్వామి విషయంలో బహిరంగంగా ప్రకటించారు. ఏది ఏమైనా భగవాన్ విశ్వనాథ స్వామి విషయంలో ఇలా ప్రకటించటం ఎంతో అరుదైనది, అపూర్వమైనది. విశ్వనాథ స్వామి 1923 నుండి 1927 వరకు భగవాన్తోనే ఉండి కఠినతరమైన అభ్యాసాన్ని చేశారు. గురువు తమ అనుగ్రహాన్ని కురిపించటం, శిష్యుడు నిజాయితీగా ప్రయత్నించటం అనేది ఆ సమయంలో జరిగింది. ఒకసారి భగవాన్తో విశ్వనాథ స్వామి, భగవాన్, నేను నాలో ప్రస్తుతమున్న జంతు ప్రవృత్తులన్నీ ఎలా అధిగమించగలను? నా స్వంత ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. ఏదో ఒక మహత్తర శక్తి మాత్రమే నన్ను మార్చగలదని నమ్మకం ఏర్పడింది అని అన్నారు. దానికి భగవాన్, అవును, నువ్వనేది నిజమే. ఇంద్రియాల కంటే బలమైన ఉన్నత శక్తిని జాగృతం చేయటం ద్వారానే ఇంద్రియాలను అణచవచ్చు. నువ్వు ఆ ఉన్నత శక్తిని
జాగృతం చేసి బలోపేతం చేసినట్లయితే మిగతాదంతా దానికదే వెల్లడవుతుంది. నిరంతరం ధ్యానాన్ని ధారగా కొనసాగించాలి. ఆహార నియమాలు, ఇతర నియమాలు నిజాయితీగా శ్రద్ధగా పాటించటం వల్ల ఆంతరంగిక శాంతిని నిలుపుకోవటానికి వీలవుతుంది అని భగవాన్ విశ్వనాథ స్వామితో ఎంతో కరుణగా అన్నారు. భగవాన్ యొక్క మరొక ఆధ్యాత్మిక సందేశాన్ని విశ్వనాథ స్వామికి ఇలా చెప్పారు. విశ్వనాథన్, ఇక్కడికి వచ్చే జనులతో కలవవద్దు. సంఘంలో అనుబంధాలు పెంచుకోవడానికి, మనుషులతో మాట్లాడడానికి, స్నేహబంధాలు పెంచుకోవటానికి కాలాన్ని వృధా చేయవద్దు. వీలైనంత తక్కువగా మాట్లాడు అని చెప్పగా విశ్వనాథ స్వామి భగవాన్ మాటలను శ్రద్ధగా పాటించారు. విశ్వనాథ స్వామి మాట్లాడే గొంతు మాత్రం పైకి ఎవరికీ వినిపించేది కాదు. ఆశ్రమంలోనే ఉండే విశ్వనాథ స్వామి కేవలం భిక్షమెత్తుకోవటానికి మాత్రమే ఊరిలోకి వెళ్ళేవారు. భగవాన్ విశ్వనాథ స్వామికి ఇచ్చిన గొప్ప వరాలు ఏంటంటే, ఒకసారి విశ్వనాథ స్వామి కూరలు తరుగుతుండగా భగవాన్ ఆయనతో, నువ్వు ప్రపంచంలోని ధూళిని సైతం ఉపయోగించగలిగే సమర్థతను కలిగి ఉండాలి. అదే సమయంలో ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ధూళిలా నిరాకరించగలిగే సామర్థ్యం ఉండాలి అని చెప్పారు. అలా విశ్వనాథ స్వామి తన గురువైన భగవాన్ మార్గదర్శకత్వంతో ఉన్నత స్థితిని అనుభవంలోకి తెచ్చుకుని నిరాడంబరతకు మారుపేరుగా అన్నట్లు జీవించి భగవాన్ పాదపద్మములలో ఐక్యమైన మహనీయుడు విశ్వనాథ స్వామి. ఆయన పావన దేహాన్ని రమణాశ్రమంలోనే మురుగునారు సమాధికి వెనక వైపున సమాధి గావించారు. భగవాన్ శిష్యులైన విశ్వనాథ స్వామి సమాధి. విశ్వనాథ స్వామి పరమపదించిన రోజును పురస్కరించుకుని ఇప్పటికీ ప్రతి సంవత్సరం భక్తులు, రమణాశ్రమం వారు ఆయన సమాధిపై విశేషమైన అభిషేక అర్చనాదులను నిర్వహించి భగవాన్ రచించిన అక్షరమణిమాలతో కీర్తిస్తూ నివాళులర్పిస్తారు. మనల్ని మనం నిజాయితీగా, మనస్ఫూర్తిగా అభ్యాసానికి అంకితం చేసుకుంటే భగవాన్ మనలో ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక పరిపూర్ణతకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు బాధ్యత వహిస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.
శ్రీ శివనిధి శివాలయ